హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్, అతను రియల్ ఎస్టేట్లో దాదాపుగా 80% ఇన్వెస్ట్ చేశాడు. అసలు రియల్ ఎస్టేట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, లిక్విడిటీ ఎంత ఉండాలి, ఎలా ఉంటే ఫైనాన్షియల్గా మనం సేఫ్గా ఉంటాము అనే టాపిక్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇది ఒకసారి అందరికీ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకు తెలిసిన ఒక కూరగాయల వ్యాపారం ఉండేవాడు. ఇతను విద్యానగర్లో కూరగాయల బజార్లో పెడతాడు అనమాట. ఒక చిన్న బండి ఉంటుంది, ఆ బండి మీద పెడతాడు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్తాడు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి మొండ మార్కెట్లో కూరగాయలు హోల్సేల్లో పట్టుకొస్తాడు. ఇక్కడ ప్రాఫిట్ కమ్ముతూ ఉంటాడు. ఇతను ఈ బిజినెస్ చేయబట్టి ఇప్పటికి ఒక 20-25 ఇయర్స్ అవుతుంది. అతనికి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. సో ఇతని ఇల్లు వచ్చేసి బాగంబర్పేటలో ఉండేది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళకి అత్తయ్య అవుతుంది ఆవిడ. సో అత్తమామ వాళ్ళు. ఓకే, సో వాళ్ళని నేను బాగా అబ్జర్వ్ చేశాను బాస్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, వాళ్ళకి కూరగాయలు వచ్చిన ప్రాఫిట్ని ముందు చిట్టీలు వేసేవాళ్ళు. ఒక 2 lakhs 5 lakhs చిట్టి వేసి, ఆ 5 lakhs చిట్టి తోటి ప్రాపర్టీ కొనేసేవాళ్ళు. సో ఎక్కడ ప్రాపర్టీ కొన్నారు? ఒకటి ఉప్పల్ ఏరియాలో, ఒకటి తర్వాత బాల్నగర్ ఏరియాలో, ఒక ప్రాపర్టీ పెద్ద పాపకి, ఇంకో ప్రాపర్టీ చిన్న పాపకి, ఇంకోటి కొడుకు సెటిల్ అయిన తర్వాత వాడు ఇల్లు కట్టుకోవడానికి, ఇంకోటి వీళ్ళ రిటైర్మెంట్కి అనుకొని ప్లాన్ చేసుకున్నాడు. సో యాక్చువల్గా ఫస్ట్ ప్రాపర్టీని అమ్మాల్సి వచ్చింది. పెద్ద కూతురు మ్యారేజ్ కోసం అమ్మేశాడు. అమ్మేస్తే ఏమవుతుంది, అది యావరేజ్గా ఒక 60 lakhs వచ్చింది బాస్. బట్ ఎవరు 60 lakhsకి అమ్మేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోరు కదా. సో అతను 20 lakhs రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మిగిలిన 40 lakhs చేతికిచ్చాడు. అయితే ఈ 40 lakhsని క్యాష్ రూపంలో వచ్చింది కదా. ఈ క్యాష్ని మ్యారేజ్కి మండపం ఇవ్వడానికి డబ్బులే ఇచ్చాడు. మండపానికి, షాపింగ్కి డబ్బులే, చేతి నుంచి డబ్బులు పెట్టాడు. ఓకే, సో మిగిలిన ఖర్చులన్నీ కూడా, కట్నం కూడా క్యాష్ రూపంలోనే ఇచ్చేశాడు. ఇవన్నీ ఇవ్వడం వల్ల సో ఆ 40 lakhs అనేది ఓవరాల్గా ఖర్చు అయిపోయింది. 20 lakhs ఆ అమ్మాయి పేరు మీదే ఫిక్స్ చేశాడు. తర్వాత కొన్ని రోజులకి కొడుకు పెద్దోడు, రెండో కొడుకు. ఈ కొడుకు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చాడు. చదువు సరిగా అవ్వలేదు. పేమెంట్ సీట్ అయితే మంచిగా వస్తుందని చెప్పేసి ఎవరు బాగా మోటివేట్ చేశారు. సో పేమెంట్ సీట్కి వెళ్ళాడు. పేమెంట్ సీటు అతను తీసుకునే టయానికి పేమెంట్ సీటు ఖర్చు దాదాపుగా అంతా కలిపి 30 lakhs అవుతుంది. 30 lakhs. ఓకే, బట్ ఏమైందంటే, ఈ రిజిస్ట్రేషన్ ఆ ఏరియాలో జస్ట్ 15 లక్షలకే రిజిస్ట్రేషన్ అయింది. 15 లక్షలే రిజిస్ట్రేషన్ అయింది. వైట్ మనీ 15 లక్షల అకౌంట్కి వచ్చింది. మిగిలిన అమౌంట్ 35 lakhs చేతికి ఇచ్చారు. సరే, పిల్లోడు చదువు కోసం కదా, డైరెక్ట్గా ఈ 30 lakhsని కాలేజీలో కడదామని పోతే కాలేజీ వాళ్ళు ఆ మనీ తీసుకోవట్లే. నాకు చెక్ ఇవ్వండి లేదా ట్రాన్స్ఫర్ చేయండి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, మాకు వైట్ మనీ కావాలా, క్యాష్ మేము తీసుకోమని చెప్పి పట్టుబట్టారు. సో ఇప్పటిదాకా మీకు అర్థమవుతుంది అనుకుంటా, రియల్ ఎస్టేట్లో మీకు వస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న అమౌంట్ మాత్రమే వైట్ మనీ, మిగిలింది వచ్చింది క్యాష్. ఈ క్యాష్ని ఈ రోజుల్లో అయితే ఏ కాలేజీ వాళ్ళు ఫీజులో తీసుకోవట్లేదు. మీరు ఒక కార్ కొందాం అనుకుంటే ఏ కార్ కంపెనీ కూడా క్యాష్ తీసుకోవట్లేదు. యూపీఐ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా స్ట్రిక్ట్ అయిపోయింది. సో ప్రతిదీ కూడా ఐదర్ చెక్ అడుగుతున్నారు, లేదా యూపీఐ ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు, లేదా అకౌంట్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు. తను ఫీజు ఎలా కట్టాలి మరి? సాధ్యం కాల. సో అతను పాజిటివ్గా వచ్చిన 15 lakhs కట్టేసి నెమ్మదిగా అక్కడే ఇక్కడ పడి కొంతమందితో మళ్ళీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకొని అవి కట్టాడు. సో ఈ 35 lakhsని అకౌంట్లో వేస్తే ఎక్కడి నుంచి వచ్చిందని లెక్క చెప్పాలి. సో కొన్నవాడేమో తను ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని వాడు లెక్క చూపించాడు, నీకు జస్ట్ క్యాష్ ఇచ్చేస్తాడు. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ వన్ వచ్చేసి, చిన్న కూతురు పెళ్ళికి ప్రాపర్టీ బాగానే వాడగలిగాడు. ఇప్పటికి రిటైర్ అవుదాం అనుకుంటున్నాడు. రిటైర్మెంట్ కోసం ఆ ప్రాపర్టీని తను అమ్మేసి అకౌంట్లో వేసుకోవాలనుకుంటున్నాడు. అంటే నెల నెల కొంచెం తను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాంట్లో నుంచి డబ్బులు తీసుకోవాలని. సో ఇది కూడా 70 లక్షల దాకా అయింది ఆ ప్రాపర్టీ. బట్ 20 lakhs మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది. 20 lakhs అకౌంట్కి వచ్చింది. మిగిలిన 50 lakhs క్యాష్ వచ్చింది. ఈ క్యాష్ని అకౌంట్లో వేసుకుంటే లెక్కలు చెప్పాలా, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. లెక్కలు చెప్తే ఖచ్చితంగా ఆ ఇచ్చిన వ్యక్తి గురించి డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన వ్యక్తి పాన్ నెంబరు, అకౌంట్ నెంబరు ఇవన్నీ ఇవ్వాలి. సో అతని దగ్గర నుంచి తనకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక లెటర్ తెచ్చి ఇవ్వాలి. ఇలా అయితే కానీ అకౌంట్లో తీసుకోరు.
ఇమీడియట్గా 10 lakhs దాటి డిపాజిట్ అయిందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు లెటర్ పంపిస్తారు, మెయిల్ పంపించడమో లెటర్ పంపించడమో చేస్తారు. ఆ మనీని ఇతను రిటైర్మెంట్కి ఎలా వాడుకోవాలి, ఇది క్వశ్చన్. తను రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఏం జరుగుద్దో చెప్తాయనండి. మహా అంటే 40%, 30%, 40%. మీరు ఇప్పుడు 10 లక్షలు పెడితే ₹1,00,00,000 అవుద్ది. ఆ ₹1,00,00,000లో 30 lakhsకే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు 30%కి. మిగిలిన 60-70 lakhs ఏవైతున్నాయో క్యాష్ రూపంలో ఇస్తారు. ఆ క్యాష్ని మీరు ఏం చేయగలుగుతారు? ఆ క్యాష్ని మనం ఏం చేయగలుగుతాం? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి రూపాయి దాచిపెట్టుకున్న వ్యక్తి ఈ క్యాష్ని ఏం చేయగలుగుతాం? కూతురు పెళ్ళికైతే ఎక్కడో ఒకటి ఖర్చు పెడతాం. ఒకవేళ వాటిని మీ రిటైర్మెంట్కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోలేరు. ఆ క్యాష్ని పిల్లోడు ఫీజు కట్టలేరు, ఒక కారు కొనలేరు, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇల్లే కొనాలా? మొత్తం ఇన్వెస్ట్మెంట్ 100% అందులోనే ఉంటే దాంట్లోనే తిప్పాలా. తర్వాత మీరు బయటకు తీసుకునేది 30%. మిగిలిందంతా దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది. మీరు దాన్ని వాడుకోలేరు, ఎంజాయ్ చేయలేరు. ఏం చేయాలి? అందుకని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతెంత ఉండాలి? హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి? ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతెంత ఉండాలి? మీ ఇన్వెస్ట్మెంట్స్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 50% ఉండాలి. మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే అకౌంట్లోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు. ఇవి 50% ఉండాలి. ఇప్పుడు నేను రెండో కేసు చెప్తా. ప్లేస్లో అతను ఏదైతే 5 lakhs ఉందో ఆ 5 lakhsని ప్రాపర్టీ కొనే బదులు, రిటైర్మెంట్ కోసం తన పర్సనల్ కోసం అనుకున్నాడు కదా, ప్రాపర్టీ కొనే బదులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు అనుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో 5 lakhs పెడితే అతను రిటైర్మెంట్కి 25 years అనుకున్నాడు. 25 years తర్వాత జస్ట్ యావరేజ్గా 12% రిటర్న్స్ ఇచ్చేది తీసుకున్నా. యావరేజ్ ఇంకా ఎక్కువ కూడా వస్తాయి, ఎందుకంటే లాంగ్ రన్లో నేను యావరేజ్ 12% తీసుకున్నా. యావరేజ్గా 12% రిటర్న్స్ తీసుకున్నా. అంతా కలిపి 85 lakhs వస్తుంది బాస్. ఇంట్రెస్ట్ 80%, 80 lakhs వచ్చింది. 80 lakhsలో 10% ట్యాక్స్ తీసేద్దాం, ఎవరైనా కట్టాల్సిందే కదా. సో దాదాపుగా 8 lakhs పోయినా 72 lakhs ప్లస్ అసలు 77 lakhs వచ్చింది. నువ్వు ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ అమ్మినా అదే పరిస్థితి కదా. రియల్ ఎస్టేట్ అమ్మితే అతనికి ఎంత వచ్చింది, ఆ ప్లేస్ అమ్మితే 70 lakhs వచ్చింది, ఇక్కడ 77 lakhs వచ్చింది. సూపర్. ఇతను రియల్ ఎస్టేట్లో వచ్చిన ఆ 70 lakhsలో పాజిటివ్ ఎంత వచ్చింది? జస్ట్ 25 lakhs నుంచి 30 lakhs వైట్ మనీ. మిగిలిన 40 ఈ క్యాష్ని వాడుకోవడం అంత ఈజీ కాదు. ఇక్కడ మొత్తం క్యాషే వచ్చింది, వైట్ మనీ వచ్చింది. 77 lakhs అకౌంట్కి వచ్చేసింది. ఈ 77 lakhsని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని తనకు అవసరం అవుతున్న దాంట్లో నెల కొంచెం తీసుకొని రిటైర్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు కదా. నీకు రియల్ ఎస్టేట్లో వచ్చేదాన్ని అలా ఎంజాయ్ చేయాలంటే ఇంట్లో క్యాష్ పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటావు, లేదా ఏం రీజన్ చెప్పి దాన్ని డిపాజిట్ చేస్తాం. ఆ ఇంట్లో ఉంచుకోవడానికి భయం వేసి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో గోల్డ్ కొందాం అనుకుందాం. గోల్డ్లో కూడా నువ్వు అంత అమౌంట్ పెట్టి కొనాలంటే పాజిటివ్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలా. మళ్ళీ ఏం చేస్తావు? రియల్ ఎస్టేట్లోనే పెడతావు. నీ రిటైర్మెంట్కి ఆ రియల్ ఎస్టేట్ నువ్వు తినగలవా? అదే అతను రిటైర్మెంట్కి కనుక ఈ పాజిటివ్ అమౌంట్ తీసుకొచ్చుకొని ఉంటే, వైట్ మనీ ఉంటే, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కాకపోతే గోల్డ్ కూడా 10 to 12% రిటర్న్ ఇస్తుంది 25 yearsలో. ఆ గోల్డ్ మొత్తం వాల్యూ వచ్చేసి 80 lakhs అయింది అనుకుందాం. దాంట్లో అమ్మేటప్పుడు తరుగులు బొరుగులు అన్నీ పోయినా ఇంకో 70 lakhs మిగిలింది. నువ్వు ఆల్రెడీ కొన్న అమౌంటే దాన్ని అకౌంట్లో డిపాజిట్ చేసావు. ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఎప్పుడప్పుడు కొన్న బిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి, నేను అమ్మాను, నాకు ఇంత వచ్చింది, తీసుకెళ్ళి అకౌంట్లో వేసావు. నెల రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చా లేదా? సో అందుకని ఏమంటానంటే రియల్ ఎస్టేట్లో 50% ఉండాలి. మొత్తం మీరు దాన్ని వాడలేరు, మళ్ళీ దాంట్లోనే రీఇన్వెస్ట్ చేయాలి. మీకు ఆ అమౌంట్ను వాడుకోవడానికి, బ్లాక్ మనీని వాడుకోవడానికి పొలిటీషియన్స్కో లేకపోతే ఇంకొకరికో చాలా ప్లస్ పాయింట్ అవుతుంది బాస్. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పంచిపెడితే జీపే ఫోన్పే చేయాలి కదా ఎలక్షన్స్ అప్పుడు, దాన్ని క్యాష్ రూపంలోనే ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది బ్లాక్ మనీ.
నువ్వు రూపాయి కూడబెట్టుకున్నోడి తీసుకెళ్లి బ్లాక్ మనీని ఎందుకు చేసుకుంటున్నావు? అంటే క్యాష్ రూపంలో ఎందుకు కన్వర్ట్ చేసుకున్నావు? అది అకౌంట్లోకి తెచ్చుకోవాలంటే 100 రీజన్ చెప్పాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 50% చెయ్యి, తప్పు లేదు. మిగిలిన 50% అది మ్యూచువల్ ఫండ్ అవని, గోల్డ్ అయినా అవని, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అవని, యావరేజ్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినా పర్లేదు. దీన్ని నువ్వు ఎప్పుడంటప్పుడు వాడుకోగలుగుతావు, దాని మీద ట్యాక్స్ కట్టి నీ అవసరానికి విత్డ్రా చేసుకోగలుగుతావు. నీకు ఆ 70 లక్షలు SWPలో పెడితే నేను నెల అవసరాలకి నాకు నెలకు 30,000 కావాలని ఫిక్స్ చేసుకుంటే 25 సంవత్సరాలు ఇంకా 30,000 వస్తుంది. ఇంకా లాస్ట్లో కూడా డబ్బు మిగులుతుంది. ఇలా కొంచెం మైండ్ సెట్ మార్చండి బాస్. ప్రతిదీ కూడా రియల్ ఎస్టేట్ మీదనే డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్లో పోస్ట్ చేయండి బాస్, ఏం నచ్చిందనే పాయింట్. ఓకే, వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.